దానిపైన విచారణ జరపాల్సిందే కదా. ఎస్ సార్, మేము సత్యదూరమైన మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. ప్రజల ముందట పెడతా ఉన్నాం. సత్యదూరమైన మాటలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, మేం చెప్పేదో వారు చెప్పే ప్రజలందరూ కూడా ఆలోచన చేసే నిర్ణయం తీసుకుంటారు. మేయర్ హరీష్ రావు గారు చెప్పింది చాలా సత్యదూరమైన మాటలు, ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం, మాయ మాటలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నడుస్తుంది కదా, అన్నిటికీ నడుస్తూ ఉంది. వి డిడ్ంట్ స్టాప్ ఇట్, అది నడుస్తూ ఉంది. అరకొర మేము ఎవరికైనా పడకుంటే చెప్పండి, వారు కూడా చేస్తాం. 2 సార్లు పడ్డదా? అరే 2 సార్లు పడ్డదా మీకు? ఈరోజు భూసేకరణ కార్యక్రమానికి ఒక పద్ధతి ఉంటుంది, మీకు తెలియదు కాదు. భూసేకరణలో పూర్తి స్థాయిలో పారదర్శకంగా కలెక్టర్ గారు భూసేకరణ కార్యక్రమానికి సంబంధించి డిఎన్ ఇచ్చి డీడీ ఇచ్చి అవార్డు ప్రకటించిన తర్వాతనే భూసేకరణ జరగడం జరిగింది. నేను రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా, స్పష్టమైన ఆధారాలు ఉంటే చెప్పండి, ఎక్కడ జరగలేదు. దానిపైన మేము తప్పకుండా సమీక్ష చేస్తాము. బేసిజాలకు పోము, ఎందుకంటే రైతులకు సంబంధించిన అంశం ఇది. బేసిజాలకు పోము, ఏదో బీజేపీ నాయకుడు చెప్పిన కనుక మేము కాదు అని అంటలేము. స్పష్టంగా ఈరోజు చెప్తా ఉన్నాము, భూసేకరణ చట్టకు సంబంధించి భూసేకరణ చేసిన తర్వాతనే ఈరోజు కోహెడాకు సంబంధించిన ఫ్రూట్ మార్కెట్కు సంబంధించిన అంశం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఎన్నికలు వస్తూనే ఉంటాయి, ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, మేము అడిగితే వచ్చింది అది అన్న. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ వచ్చింది, రెండిట్లో కూడా మేమే గెలిచినాం కదా. మా సంకల్పన, మా ఆలోచన, మా చిత్తశుద్ధిని ముందుకు పెట్టినాం. ఆ ప్రక్రియ భాగంలో పనులన్నీ మొదలుపెట్టినాం. పనులను కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. కొన్ని పనులు మొదలైనవి, కొన్ని పనులు అయిపోతూ ఉన్నాయి, కొన్ని పనులు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. వీటన్నిటిని కూడా ప్రజల ముందర పెట్టాల్సిన ప్రధానమైన ధర్మం భాగంలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇవి చేస్తున్నామని చెప్తే ఎన్నికలు వస్తున్నాయి అంటారు. ఇవాళ కాకుండా రేపు ఎన్నికలు వస్తాయి, రేపు కాకుండా ఎల్లుండి ఎలక్షన్ వస్తాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశం విషయంలో ఇంకా సమయం ఉంది కనుక ఇప్పుడే ఎన్నికలు రాలే కదా. వాళ్ళలాగా అయితే ఎన్నికలు ముందు చేస్తలేం కదా. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, స్పష్టంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు రావాలన్నా ఎవరు పోవాలన్నా ప్రజాస్వామ్యంలో ఓటుదారనే అని చెప్పడానికి చెప్పింది వాళ్ళు. ఓటు ద్వారా అడ్డుకుంటారని ఒక మీనింగ్ పోయింది. మీరు అన్నిటికీ లిటరల్ సెన్స్లో తీసుకెళ్తే అన్ని సంక్షేమమే ఉంటుంది. ఈరోజు ఏ కమెంట్ అయినా కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది.
దాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా, ఎవరొక ఆలోచన చేసినా, ఎవరొక మాట మాట్లాడినా అది తప్పు అవుతుంది. అది తప్పు, ఖచ్చితంగా ఖండిస్తాం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అడిగింది ఏంటి? ఈరోజు మెట్రో రైలు, ఔటర్ RRR, మూసీ నది ప్రక్షాళన, ధాన్యం సేకరణ, వీటన్నిటి విషయంలో కేంద్రము, భారతదేశంలో ఉన్న మన కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీరు బాధ్యత వహించాలే, బాధ్యత వహించండి అని చెప్పిండు. చెప్తే కిషన్ రెడ్డి ప్రధానమంత్రి అవుతాడా? ఈరోజు మా బాధ్యత పదంగా మేము రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేసినాం. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు రైతులకు మద్దతుగా నిలబడతలేదు చూసిన తర్వాత ఏం చేయాలో చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఏమంటా ఉన్నారు? ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పై ప్రజలు ఇసిగిపోయినట. ఎందుకు ఇసిగిపోయారు? దేని గురించి ఇసిగిపోయారు? కాంగ్రెస్ పార్టీ 7వ తారీఖు డిసెంబర్ 2023 నుంచి మొదలుపెట్టింది ప్రజాపాలన కార్యక్రమంలో. ఆ మహిళా సోదరులకు యావత్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తే ఎవరు ఇసిగిపోయింది? టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వం ఇసిగిపోయారు. అయ్యో మేం చేయలేకపోయినాం కదా, వీళ్ళు చేస్తూ ఉన్నారు, నిరాశతో ఇసిగిపోయినాం. ఇనుప కంచెలు పెట్టింది. ఈ 2